రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుతీరి 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంది. 2 ఏళ్ల నమ్మకాన్ని చొరవకున్నటువంటి ప్రభుత్వం ఈరోజు గడప గడపకు కూడాను వెళ్ళి సంక్షేమ పథకాల అమలు, అదేవిధంగా లబ్ధిదారులు పొందుతున్నటువంటి ఆ ఫలాలు వాటిపై మాత్రం ప్రచారం మొదలుపెట్టారు. ఈ రోజు నుండి ప్రారంభమైనటువంటి 2 ఏళ్ల పాలన నమ్మకం కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి డీసీసీ చైర్మన్ శివాల సూర్య మనతో ఉన్నారు. చూస్తే కనుక 2 ఏళ్ల పాలనలో సంక్షేమం అభివృద్ధితో పాటు ఉపాధి కల్పనలో చొరవకున్నటువంటి నమ్మకం ఈరోజు ప్రతి ఇంటికి చేర్చేందుకు కూటమి ప్రభుత్వం దోహదపడిందా? తప్పనిసరిగా దోహదపడింది. దాని మూలంగానే దాని ఫలితంగానే ఈరోజు 2 సంవత్సరాల్లో 1 నెల అయిన సందర్భంగా మేము ఓట్లేసి గెలిపించిన ప్రధానికి కృతజ్ఞతలు చెప్పాలని, ప్రతి 5 సంవత్సరం వచ్చే ఆలోచనలో ఏ పార్టీ మా తెలుగుదేశం పార్టీకి లేదని ఆలోచనతో గత సంవత్సరం వచ్చాం. 1 సంవత్సరం అయిన సందర్భంగా అలాగే 2వ సంవత్సరం అయిన సందర్భంగా కూడా వస్తున్నాం. ఎందుకంటే వస్తున్నాం, వాళ్ళ సమస్యలు ఇంకేమున్నాయో మేము చాలా మేనిఫెస్టోలో ఇచ్చాం. దాని ప్రకారం చాలా స్కీములు ప్రజలకు అంకితం చేసాం. అయితే అన్నీ చేసామని కాదు, కానీ మెజార్టీ స్కీములు మేము చేసాం. అయితే ఇంకా సమస్యలు ఏమున్నాయో ప్రతి ఇంటింటికి గడప గడపకి వెళ్ళి కనుక్కొని వాస్తవాలు ఇంకేవైతే ప్రజలకు దగ్గరగా ప్రభుత్వం దగ్గరకు ఉండాలన్న ఆలోచనతో, వాస్తవాలను కొనుక్కోవాలన్న ఆలోచనతో ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళు అందుతున్న స్కీమ్స్, వాళ్ళు ఎంతవరకు సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఉన్నాయి, అలాగే ఇంకేం భవిష్యత్తులో వాళ్ళ అవసరాలు ఏమున్నాయా, వాళ్ళకి ఇంకేం ఇబ్బందులు ఉన్నాయా, అన్ని రకాలుగా మీరు భూములకు సంబంధించిన కావచ్చు, లేకపోతే పెన్షన్ సంక్షేమ కార్యక్రమం సంబంధించి కావచ్చు, డెవలప్మెంట్ సంక్షేమ కార్యక్రమం సంబంధించి ప్రచార ఆర్భాటం చూస్తుంటే గత ప్రభుత్వం హయాం చేసినటువంటి గడప గడపకి కాపీ కొట్టే పరిస్థితి ఏం కనిపించట్లేదు. ఏం లేదండి. వాళ్ళు గడప గడప కాపీ కొట్టండి, ఇచ్చిన స్కీమ్ చెప్పాను. మేము ఇచ్చినవి ఇవ్వబోని భవిష్యత్తులో సమస్యలు కూడా మేము ఆలోచన చేస్తున్నాం, సమస్యలు తీర్చే ప్రయత్నం కూడా చేస్తున్నాం. అందులో ఈ ప్రభుత్వం ముందుకు ఉంది. చంద్రబాబు అంటే సమస్యకు పరిష్కారం తీసే వ్యక్తి. మరి ఆయన కూడా కింద స్థాయిలో జగన్మోహన్ రెడ్డి లాగా ఎక్కడో కూర్చోవడం కాదు, ప్రతిరోజు కూడా ఎక్కడో దగ్గర ఈవేళ సమస్య పట్టుకొని వీళ్ళు వెళ్ళి ఆ సమస్యను వెతికి చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. మేము కార్యకర్తలు చేయడం పెద్ద అతిశక్తి లేదు. అందుకు మా ప్రభుత్వం అధికారం ఉన్నా లేకపోయినా సమస్యల పట్ల ఎలా స్పందిస్తామో వీళ్ళు అధికారం ఉన్నప్పుడు ఇచ్చేవాళ్ళం కాబట్టి ప్రతి సమస్యను కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ పరిష్కారం చేసే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం. 2 ఏళ్ళలో ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదు. అటువంటి ఒక ఆరోపణలు ఎదుర్కొన్న కూటమి ప్రభుత్వం ఇది గొడ్డలు పెట్టి కాదా? ఓకే, మేము ఇవ్వలేదు, కానీ మేము 3,000 పెన్షన్ 4,000 చేసాం. 3,000 పెన్షన్ ఉన్న వికలాంగుల పెన్షన్ 6,000 చేసాం. కానీ ఇంకా చాలా 10,000 చేసాం, 15,000 చేసాం. కానీ ఆర్థిక పరిదృశ్యం ఇవ్వలేకపోయినాము. కానీ చాలా స్కీములు అనౌన్స్ చేసాం, చాలా స్కీములు ఇచ్చాం, మెజారిటీ స్కీములు ఇచ్చాం. 1-2 స్కీములు ఉన్నాయి. అక్టోబర్ 1వ తారీఖుకి 50 సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో పెన్షన్ అక్టోబర్ 1వ తారీఖు ఇచ్చి మేము స్థానిక ఎన్నికలకి కూడా వెళ్దాం అనుకుంటున్నాం. ఈ కొత్తవి ఇవ్వడానికి ఏ ఆటంకం మీకు 2 ఏళ్ళు అయినా కూడాను ఆటంకంగా కలిగింది? ఎందుకంటే గత ప్రభుత్వం విధ్వంస పాలన పారదోలుతున్న ఉద్దేశంతో కూటమి పట్టం కట్టిన ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో, లేకపోతే కొత్త లబ్ధిదారుల ఎంపికలో ఏ అంశం మీకు ఈరోజు ఆటంకంగా? గత ప్రభుత్వంలో చాలా అప్పులు చేశారు, ఆర్థికంగా వ్యవస్థను అతాకుతలం చేశారు. దాన్ని మనం సరిదిద్దుకొని చాలా స్కీములు ఇచ్చి, అలాగే భారీగా ఉన్నటువంటి పెన్షన్ అనేది చాలా భారీ 20 లక్షల మందికి సుమారు ఇవ్వాలి. కానీ చాలా డబ్బుతో కూడినది. ఆర్థిక పరిస్థితి బాగోలేపడానికి కూడా ఆ ఒక్క కారణంతో మేము ఇవ్వలేకపోయాము. చాలా స్కీములు ఇచ్చినప్పుడు కూడా ఇవ్వలేకపోయాము. దాన్ని కూడా సరిచేసి ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు చాలా ప్రయత్నం చేస్తున్నారు. మేము చాలా మీటింగ్లో కూడా చాలామంది దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి దృష్టికి అది కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా 1-2 నెలల్లో ఆ స్కీమ్ వస్తాం మేము. కనుక సంక్షేమ అభివృద్ధి 2 ఏళ్ల పాలన మాత్రం ప్రజలు నమ్మారు. ఆ నమ్మకం దిశగానే తమ తాలూకా కార్యక్రమాలు రూపొందించుకుంటాం. గతంలో గడప గడపకి అంటూ గదుల్లో కూర్చొని బటన్ నొక్కినటువంటి ముఖ్యమంత్రి కాదు. ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించేందుకు, అదేవిధంగా ఆ సమస్యలు తెలుసుకునేందుకు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో ప్రజలకు మరింత కూటమి నాయకులు చేరువ కావడానికి మాత్రం ఈ కార్యక్రమం ఎంతగా దోహదపడుతుందంటారు. ఈ ఏడాది అక్టోబర్ నెల నాటికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తాం. కొత్తగా పెన్షన్లు కావచ్చు, రేషన్ కార్డుల జారీ విషయంలో మాత్రం ప్రణాళిక రూపొందించాం. 5 ఏళ్ళు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ అప్పుల పాలు చేసినటువంటి ఆ ప్రభుత్వం నుండి రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి 2 ఏళ్ల పాటు ఆర్థిక పరిపుష్టిని సమకూర్చుకోవడానికి, సంపద సృష్టించడానికి మాత్రం కాలయాపన చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం మాత్రం ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చేందుకు తాము చేస్తున్న ఈ ప్రయత్నంలో ప్రజల నుండి పూర్తిగా నమ్మకం చొరగొన్నాం కాబట్టి వాళ్ళ దగ్గరకు వస్తే వాళ్ళు సంతోషంగా సమస్యలు చెప్పడం కానీ, ఈ సంక్షేమ ఫలాలు తీసుకోవడం కానీ, ఈ 2 కూడాను తమను ఎంతగానో సంతృప్తి పరుస్తుందని చెప్తున్నాం. మరి కూటమి ప్రభుత్వానికి ఇంతలా
కనెక్ట్ అయినటువంటి పబ్లిక్ ఈ 3 ఏళ్ల పాలనలో మరిన్ని సంక్షేమ పథకాలు పొందుతారా, ఉపాధి కల్పనకు వేదిక అవుతుందా, అదేవిధంగా అభివృద్ధి ఏ దిశగా సాగుతుందనే విషయం వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.